నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. కుయ్యి కుయ్యమని సైరన్ మోగడం ఆలస్యం. ఇళ్లలోని వాళ్ళంతా గోని సంచులు పట్టుకొని రేషన్ బియ్యం కోసం వీధుల్లోకి వచ్చేవాళ్ళు. ఒకచోట కొంతమంది సేకరించిన తర్వాత మరికొంచెం ముందుకెళ్ళి మరికొన్ని ఇళ్ల మధ్య రేషన్ వాహనం ఆగేది. అక్కడ ఇదే తంతు. బియ్యం పట్టుకుని ఎంచక్కా ఇళ్ళకి తీసుకునేవాళ్ళు. కొంత వయసు మేరబడిన వాళ్లకు ఆ వాహనంతో వచ్చిన వాళ్ళే కొంత సాయం చేసి ఇంటికి చేర్చే వెసులుబాటు ఈ రేషన్ పంచే వాహనాల ద్వారా సమకూరేది. ఇదంతా గతం. ఇప్పుడు కట్ చేస్తే ప్రభుత్వం మారింది, పరిస్థితి మారింది. రేషన్ దుకాణాలు మళ్ళీ తెరుచుకున్నాయి. ఏ మూల ఉన్నా, అంటే రేషన్ దుకాణం ఏ మారుమూల ఉన్నా సరే అక్కడికే వెళ్ళి మనం బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9,260 రేషన్ వాహనాలు వీధి వీధి తిరిగి ఇల్లు వెతికి రేషన్ ఇచ్చిన కాలం నుంచి వాహనాలు లేకుండా రేషన్ కార్డుల రేషన్ లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఇలా వాహనాలు నడిపే వాళ్ళకి అప్పట్లో జీవనభృతి కూడా కలిపింది. అంటే వేల మంది డ్రైవర్లకు ఇది ఒక ఉపాధిలాగా పనికొచ్చింది. దీనివల్ల ఏటా 1,650 కోట్ల రూపాయలు ప్రజాధనం దుబారా అవుతుందని, అందువల్లనే దుకాణాల దుమ్ము లేపి మళ్ళీ ఓపెన్ చేశామని మంత్రి మనోహర్ చెప్తున్నారు. వాస్తవమే. పంపిణీలో పారదర్శకత కోసం ఈ మార్పు చేశామని ప్రభుత్వం చెబుతుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో, ఎందువల్లనంటే ఆ వాహనాల మీద జగన్మోహన్ రెడ్డి తాలూకు బొమ్మలు ఉన్నాయి కనుక ఆ పథకానికి సంబంధించి సమాచారం అంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంటుంది కనుక ఆ కోపంతోనే ఈ వాహనాలన్నిటినీ రద్దు చేశారని విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. పారదర్శకత అంటే ఏంటనే దాని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వ్యక్తుల మీద కోపాన్ని వ్యవస్థ మీద చూపితేలాగా, ఒకవేళ నిజంగానే మీకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే దాని ఆ రంగులన్నీ తుడిపేసి మీ బొమ్మలు వేసుకోండి, లేకుంటే స్కీమ్ తాలూకు బొమ్మలనే ప్రదర్శించండి, అంతే తప్ప ఏకంగా వాహనాలనే ఎత్తేయటం ఏంటి అనేది మరో వాదన కూడా వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది కొంత వ్యయ ప్రయాసాలకు వ్యయ ప్రయాసాలకు సంబంధించిన అంశం కనుక ఆ ఖర్చును తగ్గించడానికే మేము ఈ దుకాణాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తుంది. అయితే అంత ఎక్కడో ఒక చోట మారుమూల ప్రాంతంలో రేషన్ దుకాణం అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంతమందికి ఇబ్బంది అవుతుంది కదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు ప్రభుత్వం నుంచి ఒక సమాధానం వచ్చింది. వికలాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు దుకాణాలకు వెళ్లకుండానే ఇళ్లకు తీసుకొచ్చి రేషన్ పంపిణీ చేస్తామని ఒక వెసులుబాటు కల్పించినట్టు కూడా ప్రభుత్వం చెప్తోంది. పైగా ఇది ఒకరోజు 2 రోజుల్లో చేయటం కాదు. అప్పుడైతే ఆ సైరన్ వాయించిన వాహనాలు 1-2 రోజులు మాత్రమే కనిపించే. ఆ తర్వాత మళ్ళీ మనం రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. 15 రోజుల పాటు, ప్రతి మాసంలో 15 రోజుల పాటు దుకాణాలు ఓపెన్ చేసే ఉంటాయి. ఎప్పుడు వీలైతే అప్పుడు ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి రేషన్ తీసుకుని వచ్చే వెసులుబాటును కూడా కల్పించామని ప్రభుత్వం చెప్తోంది. అయితే చిన్న చితక లబ్ధిదారుల పట్ల ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తుందని, ఒకవేళ లబ్ధిదారులు కనుక రేషన్ షాపుల దగ్గరికి వెళ్తే ఆ రేషన్ డీలర్లు గతంలో చాలా హేళనగా మాట్లాడేవాళ్ళు. ఏమైనా తూకం గురించి అంత వాగ్వివాదంగానే జరిగితే తీసుకుంటే లేదంటే పొండి అని చెప్పి దాదాగిరి చేసేవారు. అలాంటివి ఇప్పుడు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని చెప్పి గత అనుభవాలను ఏకరుగు పెడుతున్నారు కొంతమంది లబ్ధిదారులు. ఉపాధి కోసం వాహనాలు కొనుక్కున్న మాకు ఇంకా రుణం తీరలేదు, అంటే ఈఎంఐలు ఇంకా మేము కడుతూనే ఉన్నాము. 2026 సంవత్సరం చివరి దాకా మేము వీటిని కట్టించాలి. పైగా ఈ సొమ్ము
మాకు అధికారికంగా ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్ ద్వారా రుణాల ద్వారా మేము వాహనాలు సమకూర్చుకుని మాకు ఉపాధిని కల్పించుకున్నామని చెప్పి వాహనాలు అర్ధాంతరంగా ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుని మా బతుకుల్ని బజారుకి ఇచ్చారని చెప్పి వాహనదారులు అంటే డ్రైవర్లు గతంలో రేషన్ వీధి పంపిణీ చేసిన డ్రైవర్ల తాలూకు ఆవేదన అలా కనిపిస్తోంది. దానికి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉన్నట్టే కనిపిస్తోంది. నిజమే, మీకు ఇంకా ఈఎంఐలు ఇంకా కట్టాల్సి ఉంది కదా. అది దాదాపు మేము గణాంకాలు కనుక సేకరించినప్పుడు 200 కోట్ల రూపాయలు ఇంకా బాకీలు ఉన్నట్లు మాకు తెలిసింది. ఆ బాకీలు ప్రభుత్వమే కట్టేస్తుంది, మీరేం కట్టాల్సిన అవసరం లేదు. బాకీలు కట్టించేసిన తర్వాత రుణం తీరిపోతుంది కనుక వాహనాలు మీవే అవుతాయి, మీరు సొంతంగా వాహనాలను ఎలాగైనా వాడుకోవచ్చు అని ప్రభుత్వం సమాధానం చెప్తుంది. కానీ రేషన్ పంపిణీ చేయటం కోసం ప్రత్యేకించి డిజైన్ చేసిన ఈ వాహనాలను ఏ పనులకు వాడుకోవడానికి ఆస్కారం ఉంది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న. అంటే వాళ్ళు మళ్ళీ ఈ సరుకులు ఇవన్నీ చేర్చడానికి ఉపయోగించుకోవాలా, మరి దాన్ని మా డిజైన్ మార్చేసి మళ్ళీ వాటిని ఆటోలుగానో లేకపోతే దేనిగానో మార్చేసుకోవాలా అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం 15 రోజుల పాటు షాపులు తెరిచే ఉంటాయి, అలాగే వికలాంగులకు 65 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఇళ్ల దగ్గర ఇస్తాము అని ఇంకొక వెసులుబాటు చేస్తూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విచిత్రమైన ప్రకటన కూడా చేశారు. ఒకవేళ ఎవరైనా బియ్యం వద్దనుకుంటే అలాంటి వాళ్లకు నగదు బదిలీ చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన చేయటం అనేది చాలా విస్మయాన్ని కలిగిస్తుంది. సొంత పార్టీలోనే అంటే కూటమిలోనే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వానికి ఏకంగా విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు ఈ నగదు అనే కార్యక్రమాన్ని తీసుకురావద్దు. ఎందువలనంటే గతంలో ఇలాగా రేషన్ తీసుకొని వాళ్లకు డబ్బు ఇచ్చేసి ఆ రేషన్ అంతా దాచేసుకొని అది కాకినాడ పోర్టుకు చేర్చి తద్వారా విదేశాల్లో ఎక్కువ ధరలకు అమ్ముకున్నారని అదొక పెద్ద కుంభకోణం అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక షిప్నే సీజ్ చేయమన్న కుంభకోణంగా దాన్ని అభివర్ణించారు కదా. ఇప్పుడు మళ్ళీ నగదు తింటే ఆ బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని మీరు ఏం చేయబోతున్నారు అనే ఒక ప్రశ్న లేకపోతే ఒక విమర్శ, ఒక సందేహం కూడా అక్కడ వ్యక్తమయ్యే ఆస్కారం. దీని పట్ల ప్రభుత్వం కొంచెం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఈ నగదు అనేది తప్పనిసరిగా, ఎందుకంటే బియ్యం చౌకగా ఇవ్వటం అనేది, ఉచితంగా ఇవ్వటం అనేది సంక్షేమ కార్యక్రమంలో భాగం. దానికి మళ్ళీ డబ్బులకు కనుక ముడిపెట్టినట్టయితే చాలామంది, ఎందుకంటే నాణ్యమైన సరుకు ఇవ్వటం లేదు కనుక తప్పనిసరిగా ఎక్కువ మంది తీసుకోకుండా మనీ తీసుకునే ఆస్కారం. ఆ మనీని దేనికి ఉపయోగిస్తారు అనే దాని మీద కూడా కొంచెం తర్జన ఉన్నది. మగవాళ్ళు అయితే తెలుసు కదా మనకి, మందు దుకాణాలకు తీసుకెళ్తారని, అది దుర్వినియోగం అవుతుందనేది ఒక అబ్జర్వేషన్. సో దీన్ని కూడా అందుకే సొంత పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రకటనను అంతగా స్వాగతించలేకపోతున్నారని మనకు అర్థమవుతుంది. ఇక వేల దుకాణాల పెట్టడం వల్ల దుబారా తగ్గిస్తాము అని చెప్పిన ప్రభుత్వము దుకాణ డీలర్లకు కమిషన్ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఒకవేళ కమిషన్లు కనుక ఇవ్వకపోతే ముందు వాళ్ళు ప్రారంభించేసి ప్రభుత్వ ఆదేశానుసారం దుకాణాలు ఓపెన్ చేసి పనులు చేయటం ప్రారంభించి ఆ తర్వాత ఇప్పుడు కమిషన్ దగ్గర పేచీలు పెట్టుకుంటారు, కమిషన్లు పెంచమని డిమాండ్ చేస్తారు. ఇది ఏమో మనకు కొత్త ఏం కాదు. గతంలో కూడా చాలాసార్లు రేషన్ డీలర్లు వీధులకు ఎక్కి నిరసనలు తెలియజేసిన ప్రభుత్వంతో బాహాబాహి దిగిన సంఘటనలు కోకోలలో మనకు గతంలో ఉన్నాయి. దీన్ని ఏ విధంగా ప్రభుత్వం అడ్రస్ చేయబోతోంది అనేది కూడా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, వికలాంగులు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు దాదాపు 1,60,000 లబ్ధిదారులు మేము గుర్తించాము, వాళ్ళకి ఇళ్ల దగ్గరే వీటిని సరఫరా చేస్తాము అని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఏ వాహనాలని వాడతారు అంటే, ఇప్పుడున్న ఈ వాహనాలే వాళ్ళకు కూడా వాడతారా, లేకపోతే మనుషుల ద్వారానే పంపిస్తారా? దాన్ని స్టాటిస్టిక్స్ అన్నీ మీరు సేకరించారా? అయితే సంఖ్యకు సంబంధించి 1,60,000 మంది దాకా ఉన్నారన్నారు. అవి ఇళ్ళు లేకపోతే లబ్ధిదారులు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇళ్ళు అయితే అన్ని ఇళ్లకు ఈ రేషన్ తీసుకెళ్ళటం అనేది ట్రాన్స్పోర్ట్ ఎలాగా అనేదాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ వాహనాల పరిస్థితి అవుతుంది. అంటే అటు సగం ఇటు సగం లాగా అవుతుంది. అలాగే సగం ఏమో బియ్యం ఇవ్వటం, సగం ఏమో నగదు ఇవ్వటం, మళ్ళీ అది సగం అవుతుంది కదా. ఇలా కన్ఫ్యూజన్ ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది. పారదర్శకంగా రేషన్ పంపిణీ జరగాలి. అంటే ఎక్కడా మోసాలకు తావు లేకుండా
ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు రేషన్ సక్రమంగా వెళ్తుందా లేదా అనేది గతంలో విధుల్లో చేసినప్పుడు చాలామంది వద్దు అనగానే అక్కడక్కడే డబ్బులు ఇచ్చేయటం, అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు ఇచ్చేయటం. కొన్ని చోట్ల కేజీకి 14 రూపాయలు, ఇంకొన్ని చోట్ల 18 రూపాయలు, ఇంకొన్ని చోట్ల 10 రూపాయలే ఇలాగ ఇచ్చేసి దోపిడీ చేసేశారు అని చెప్తున్నారు కదా. అలాంటిదే లేకుండా ఇప్పుడు అంత స్పష్టంగా క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఈ పంపిణీ జరగాలనేది మా ప్రభుత్వం తాలూకు ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మరీ చెప్తున్నారు. దానికోసం ఆయన ఏం చెప్తున్నారంటే, సో ఈ రేషన్ డీలర్ల దుకాణాల దగ్గర త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. తద్వారా ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ఏసడింపులు లేకపోతే దాదాగిరి చేయటాలు అవన్నీ ఎలాంటివి ఏమన్నా ఉంటే అక్కడ మొత్తం రికార్డ్ అవుతాయి ఎప్పటికప్పుడు. అలాగే కొత్తగా ఒక యాప్ని ఒకటి రూపొందించబోతున్నాము, వాట్సాప్ యాప్. ఆ యాప్ ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తాము. దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ను కనుక మీరు ప్రెస్ చేస్తే దాంట్లో రకరకాల ప్రశ్నలు వస్తాయి. దాని ద్వారా మీరు ఫీడ్బ్యాక్ అందించాల్సిన ఆస్కారం, అంటే ప్రజల తాలూకు లబ్ధిదారుల తాలూకు ప్రతిస్పందనను ప్రభుత్వం తీసుకోవడానికి ఒకనొక పద్ధతిగా దీన్ని చెప్తున్నాను ఉన్నది. ఇప్పటికే సీసీ కెమెరాలు చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఈ దుకాణాల దగ్గర కనుక సీసీ కెమెరాలు పెడితే దాని ఖర్చు ఎవరు భరిస్తారు? ఒక ప్రక్కేమో మీరు దుబారాన్ని తగ్గించడానికి, అంటే డ్రైవర్లను ఒకళ్ళని తీసేసి దుబారా తగ్గించడానికి మీరు ఈ పని అంతా చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు సీసీ కెమెరాలు వేల సంఖ్యలో రేషన్ దుకాణాలు ఉన్నాయి కదా, వాటి దగ్గర పెడతారు. ఇది మళ్ళీ ఇంకొక కుంభకోణానికో లేకపోతే ఇంకొక విమర్శగా దారితీయదా? అలాగే వృద్ధులకు వికలాంగులకు చేరవేయడానికి వాహనాలలో మీరు మరో కొత్త వాహనాలు కొంటారా, లేకపోతే ఇప్పుడున్న వాహనాలనే ఉపయోగించుకుంటారా? అలా అనుకున్నప్పుడు ఇప్పుడున్న వాహనాలు అన్నిటినీ ఉపయోగించుకోవచ్చు కదా. ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తున్న సందిగ్ధ, అంటే ఆరంభంలో కొన్ని సమస్యలు వచ్చిన టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటాం మనం రావటం అనేది ఇది కొత్త ఏం కాదు. ఈ స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది కదా. అన్నగారు ఎన్టీ రామారావు గారు 2 రూపీస్ కేజీ రైస్ అమ్మిన దగ్గర నుంచి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ 2 రూపాయలు కూడా ఎందుకు తీసుకోవటం, ఉచితంగా ఇస్తే బాగుంటుంది అని పేదల మధ్యతరగతి వాళ్లకు, బీపీఎల్ అంటాం కదా, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఈ సంక్షేమాన్ని విస్తరించి ఇలా చేసుకుంటూ వస్తున్నారు. కొన్నిసార్లు ఒక్క బియ్యం మాత్రమే ఇస్తారు, కొన్నిసార్లు పంచదార, ఇంకొన్ని నిత్యావసర వస్తువులు కూడా వెసులుబాటును బట్టి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. వాటిల్లో కూడా కుంభకోణాలని చెప్పి రకరకాల ఒక సంక్షేమ పథకం అన్న తర్వాత కోట్లలో లావాదేవీలు జరుగుతాయి కనుక ఎక్కడో ఒక చోట తప్పిదం జరిగే ఆస్కారం ఉంది. అలాంటిది ఏమీ ఉండదు, ఇక పారదర్శకంగా మేము చేయబోతున్నాం అని చెప్పి మంత్రి మనోహర్ గారు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. ఇందాక మనం చెప్పిన ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు ప్రభుత్వం అడ్రస్ చేయాల్సి ఉంది. ఎందుకంటే సీసీ కెమెరాలు అంటే సామాన్యం, అంటే అఫ్కోర్స్ టోకెన్ కొంటారు కనుక తక్కువగా వచ్చే వస్తుంది, అది వన్ టైం క్యాపిటలే కనుక అనే ఒక వాదన కూడా వస్తే రావచ్చు. అవి చాలా చోట్ల పనిచేయకుండా పోవటం అనేది ఇప్పుడు మన పోలీస్ యంత్రాంగానికి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ లేకపోతే ఎక్కువ రద్దీగా ఉండే కోడల్లోనూ సీసీ కెమెరాలు పెట్టారు. సగం సీసీ కెమెరాలు పనిచేయకుండా పోతే, ఎక్కువగా వచ్చిన గాలి కొట్టినా వర్షం వచ్చినా అవి పనిచేయకుండా పోతున్నాయి కనుక అదే పరిస్థితి ఇక్కడ వస్తే ఇంకా మీరు అనుకున్న ఈ పారదర్శకత అనేది సాధ్యమవుతుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థంగా. పైగా ఈ తొలి రోజు ఈ ఎక్స్పెరిమెంటల్గా మళ్ళీ దుకాణాలు ఓపెన్ చేసి, అంటే ఇది కొత్త కాదు, పాతదే, కాకపోతే 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ చేశారు కనుక దీనిలో ఏమైనా కష్ట సుఖాలు ఉంటే వాటిని బేరేజ్ వేయడానికి ఒక 15 రోజులు టైం పడుతుంది కనుక అందుకే 15 డేస్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టాము అని చెప్తున్నారు. కాకపోతే లబ్ధిదారుల నుంచి వచ్చే వాదన ఏంటంటే వాళ్ళు టైం టు టైం పెడతారు, కొంతమంది టైం పెట్టరు. ఎందుకంటే అది పార్ట్ టైం జాబ్, వాళ్ళకి ఫుల్ టైం జాబ్ కాదు. ఏదో పని చేసుకుంటూ వచ్చి ఇక్కడ చేస్తారు. ఆ పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలస్యం అయితే ఇక్కడ కూడా ఆలస్యం అవుతుంది. అక్కడ మళ్ళీ క్యూలు ఉంటాయి, క్యూలో నుంచోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మానవుడు ఒక మనిషి తాలూకు సైకాలజీ ఏంటంటే 15 రోజులు ఉందని ప్రభుత్వం ఒక ప్రక్క చెబుతున్నప్పటికీ ఫస్ట్ డేని అందరూ తెచ్చుకోవాలని కొంతమంది ట్రై చేస్తారు. ఎక్కువ మంది అదే రోజు వెళ్తారు, ఎందుకంటే అయిపోతే మనకు రావు అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్. అప్పుడు ఎక్కువ రద్దీ ఉంటుంది. అలాగే ఆఖరి రోజున ఇంకా కొంతమంది లేట్ కమర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళొచ్చులే 15 రోజులు ఉంది కదా అంటే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళి 15వ రోజున వాళ్ళు మొత్తం, అంటే 1వ తేదీన 15వ తేదీన ఎక్కువ రద్దీ ఉంటుంది అక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో సమయం అంటే 10 to 5 ఫర్ ఎగ్జాంపుల్ పెట్టారనుకోండి, మధ్యలో 1 గంట బ్రేక్ ఇచ్చి, సో ఆ సమయంలో ఎంతమందికి మీరు రేషన్ పంచగలరు. సో అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది క్యూలో ఉంటారు, కొంత లేట్గా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో సమయం మించిపోయింది కనుక షాప్ మూసేస్తున్నాం అని చెప్పిన ఒక 25-30 మంది ఉంటారు. అదే ఎన్నికల సమయంలో ఎలక్షన్లు అప్పుడైతే లోపలికి రానిచ్చేసి డోర్లు వేసి ఇస్తారు కదా, అలాంటి పరిస్థితి ఇక్కడ ఏమి ఉండదు కనుక సో ఎవరు మిగిలినా సరే మళ్ళీ వెళ్ళిపోయి రేపు రావాలి. సో ఇలా రావడం వల్ల రెండో రోజు
కూలికి వెళ్ళాల్సిన అంటే ఉపాధి కూలికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉండదు. సో 2 రోజులు వాళ్ళు పనిని కోల్పోతారనేది ఇంకొక నిశిత పరిశీలనలో వచ్చిన ఒకానొక ప్రశ్న. సో దీన్ని కూడా ప్రభుత్వం అధిగమించడానికి రోజుకి ఇంతమందినో లేకపోతే ఏదో ఒక తాలూకు స్ట్రాటజీ వర్కౌట్ చేస్తే బాగుంటుందనేది చాలామంది పరిశీలకుల తాలూకు సలహా. అది ప్రభుత్వం పాటిస్తుందని చెప్పి మనం చూస్తాం. ఆరంభ సౌరత్వం ఇది ఇప్పుడు కొత్తగా పెట్టింది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మామూలే అయిపోతుంది. ఇక ఈ డీలర్ల తాలూకు దాదాగిరి రౌడీజం అనేది మొదలవుతుంది. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకొని పోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడే విధానం వస్తుందని చెప్పి ఇంకో ప్రక్క విపక్షం విమర్శలు చేస్తోంది. దీనికి ఒక ఉదాహరణగా గతంలో ఎప్పుడో కుముద్మేన్ జోషి గారు మన రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నప్పుడు గిరిజన కార్పొరేషన్ అనేదాన్ని దాన్ని తీసుకొచ్చారు. దానికి అప్పటికి నేను పాత్రికేయుడిగా ఉన్నాను. పాత్రికేయుడిగా ఉన్నప్పుడు పాడేరులోనూ దాన్ని దాన్ని ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు చాలామంది వచ్చారు. మొత్తానికి అది అయిపోయింది. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత వెళ్ళి చూస్తే జీసీసీ ఈగలు తోలుకుంటున్నారు. ఎవరు ఏం కొట్టలేదు. ప్రక్కనే ఉన్న సంతల్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా సామాన్లన్నీ అమ్మేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? జీసీసీ అనేది వాళ్ళని ఆకర్షించలేకపోయింది. జీసీసీ అని పెట్టిన కండిషన్ల వల్ల వాళ్ళు సక్రమంగా ఇక్కడ రాలేకపోతున్నారు. ఆ భాష అర్థం కావట్లేదు. అందువల్ల అది అంత సక్సెస్ఫుల్గా ఇప్పుడు మళ్ళీ గాడిలో పడినట్టున్నది. దీన్ని ఆరంభ సౌరత్వం అంటారు. ప్రారంభించినప్పుడు అనేక లక్ష్యాలతో ప్రారంభిస్తారు. ఆ తర్వాత దాని తాలూకు సస్టైనబిలిటీ అంటే అది ఎలా కొనసాగుతుందనే దాని మీద నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి పనులు జరుగుతాయి. కనుక ఆరంభ సౌరత్వం కాగా దీన్ని పటిష్టంగా ఏదైతే మీరు పారదర్శకత అంటున్నారో దాన్ని పటిష్టంగా చేయండి. ఫీడ్బ్యాక్ కోసం మీరు సీసీ కెమెరాలు పెడతా అంటున్నారు, అలాగే క్యూఆర్ కోడ్ పెడతా అంటున్నారు. వాటిని కూడా వాటి మీద స్పందించడంలో కూడా ఎక్కడికక్కడ అంటే ప్రాబ్లమ్స్ వస్తే వాటిని అడ్రస్ చేసే విధానంలో కనుక జరిగితే ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మీరు అన్నట్టు వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు దుబారాను తగ్గించిన వాళ్ళు కూడా అవుతారు. కానీ ఇలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విమర్శ చేసి నిరాశపరచడం లేకపోతే కావాలనే విమర్శలు చేయటం కాదు. కానీ ఏవైనా ప్రయోగాలు చేసేటప్పుడు వాటిలో ప్రయోజనాలు కూడా చూడాల్సిన ఆస్కారం. ఎవరు దీనివల్ల లబ్ధి పొందబోతున్నారు? మీరు కేవలం వాహనాలను తీసేస్తే దుబారా తగ్గిందనుకున్నారు. ఇందాక మనం స్పష్టం చేసిన ఈ అంశాలు మొత్తం బేరీజ్ చేసుకుంటే ఖర్చు దాదాపు అంతే అవుతుంది. కనుక దీని మీద కొంచెం పునరాలోచన చేయాల్సిన ఆస్కారం ఉంది. ఎందువల్లనంటే నిన్న మన ఈ రేషన్ ప్రారంభమైన రోజున రాయలసీమకు చెందిన ఒక వృద్ధురాలు క్యూలో నిలబడి ఎండకు తట్టుకోలేక చనిపోయింది అని చెప్పి ప్రతిపక్ష అనుకూల పత్రికల్లో ఒక దాంట్లో వచ్చింది. అదే సందర్భంలో ప్రభుత్వ అనుకూల పత్రికల్లో భేష్ షబాష్ ఇలాంటి పద్ధతి కదా మేము కావాలని కోరుకుంటున్నామని లబ్ధిదారులు జేజేలు పలుకుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి. సో అటుపక్క ఒక రకంగా ఇటుపక్క ఒక రకంగా. ఎందుకంటే మీడియా పుణ్యం అంటూ ఏది దాగదు. ఇప్పుడు అంతా పారదర్శకమే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కనుక ఏం జరిగినా దాన్ని తట్టుకునే దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా మరో మార్గం ఎన్నుకునే ఒక వెసులుబాటు ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చింది కనుక ఈ స్కీమ్ వల్ల అంటే రివైవ్ అయ్యింది కనుక భవిష్యత్తులో ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అనేది మనం అంత తొందరగా చెప్పడం అనేది అంత మంచి పని కాదు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం కూడా సక్సెస్ కావాలని లబ్ధిదారుల తాలూకు మననలు పొందాలని మనం కూడా ఆశిద్దాం. ఇది రేషన్ మ్యాచ్ చేసిన పరేషాన్ తాలూకు విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన అంశంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ.